సార్ 5 సంవత్సరాలు వైసీపీ పాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? వైసీపీ పాలన ఎంత దరిద్రంగా ఉందంటే అసలు ఒక రోడ్డు చూసినా ఎవ్వరు సుఖశాంతులతో ఎవరు లేరండి. ఒక రైతు కానీ, కార్మికుడు కానీ, చేతి వర్కర్లు, పనివాళ్ళు కానీ ఎవ్వరికి కూడా నచ్చలేదు సార్. ఎందుకంటే వసంతోనే ఇసుక ఆపేశారు, ప్రజావేదిక కూల్చారు. అసలు కూల్చివేతలతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం కూల్చుతామని తప్ప ఒక్క 3 రాజధానులని జనాల్ని మోసం చేసి ఒక్క ఇటుకిరాయి కూడా పేర్చకుండా, పోనీ ఆయనకి అంత ముచ్చటకుంటే 3వ చోట ఎక్కడన్నా తీసుకెళ్ళి కట్టొచ్చుగా, ఒక ఇటుకిరాయి అన్నా వేసాడా? వేయలేదు. జనాల్ని మోసంతో గడిపాడు. మైనార్టీ హక్కుల్ని కాలు రాసిన ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రథముడు. ఎందుకంటారేమో, ఒక మైనార్టీ కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదు, దుల్హన్ పథకం అమలు చేయలేదు. తర్వాత రంజాన్ తోఫా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఏడు రంజాన్ తోఫా ఇచ్చేవాడు, అట్లాంటి అవి కూడా ఇవ్వలేదు. చంద్రన బీమా మామూలుగా సహజ మరణం పొందిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చాయి, అది రాలేదు. యాక్సిడెంట్ కేసులకి అయితే 5 లక్షలు వచ్చాయి, అవి రాలేదు. పిల్లలకి విదేశీ విద్యలకి చదువుకుంటాకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, అవి ఇవ్వలేదు. అసలు ఏ పథకం కూడా సక్రమంగా అమలు చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు కూటమి ఏర్పడింది కదా, టీడీపీ, బీజేపీ, జనసేన. సో ముస్లిం మైనార్టీ ఓట్లు బీజేపీ ఈ కూటమికి పడే అవకాశం ఉందంటారా? ఏం చెలవండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్న కాడ నుంచి కూడా కూటమిలో ఉన్నారు. ఏనాడన్నా ముస్లిమ్స్కి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏం జరగలేదు, అపకారం ఏం జరగలేదు. కాబట్టి ముస్లిం మైనార్టీలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉంటాం, దాన్ని అమలు చేసుకుంటాం. ఎవ్వరు కూడా దాన్ని ఖండించే ప్రసక్తి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అట్లాంటివి ఏమైనా వస్తే ఫస్ట్ ఆయనే ముందుండి నడిపిస్తాడు. సార్ ఈ గుడివాడ నియోజకవర్గానికి ఈసారి రాము గారు గెలిచే అవకాశం ఎంత ఉందంటారు? 100% ఉంది, 100% ఉంది. ఎందుకంటే అకాల వర్షాలతో వరి ధాన్యం పొలాలు ఫస్ట్ మునిగిపోతే ప్రొక్లైన్లు పెట్టి అనేక విధాలుగా రైతుల్ని ఆదుకున్న ఉత్తమ ఎమ్మెల్యే కాపోయినా కూడా ఆయన ఎమ్మెల్యే కంటే ఎక్కువ చేశాడండి. అట్లాంటి వ్యక్తి రాము గారు. తర్వాత పంటకొచ్చిన పొలాలు మునిగిపోతే దాన్ని కూడా కాపాడుకుంటే ఆ స్థానం లేకపోతే దానికి కూడా ప్రొక్లైన్లు పంపించి కాలువలతో ఇచ్చి చేసిన త్యాగమూర్తి రాము గారు. కాబట్టి రంజాన్ తోఫా ఇచ్చాడు, 2 సార్లు ఇచ్చారు. పోయినసారి ఇచ్చారు, ఈసారి ఇచ్చారు. ఇమాములకి, మౌజులకి అందరికి కూడా బట్టలు పెట్టాడు. ఆయన దీన్ని మనం తప్పు పడతాకి లేదు. కాబట్టి ఆ తప్పు జరగకుండా ఆయన గెలుపు కోసమే మేము కృషి చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.